ఓం గణేశాయ నమః, శ్రీ దుర్గాయ నమః. జై సంతోషి మాత. మన ఛానల్కు స్వాగతం. ముందుగా ధనుసు రాశి వారికి శుభాశీస్సులు. ఇటీవల మీకు ఒక విచిత్రమైన కళ వచ్చిందా? కళలో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం జరిగిందా? లేక స్వామివారి కిరీటం, శంఖం, చక్రం లేదా తిరుమల గోపురం కనిపించాయా? చాలామంది ఇలాంటి కళ వచ్చిన తర్వాత ఒకే ప్రశ్న అడుగుతారు. ఇది కేవలం కళేనా లేక ఏదైనా ఆధ్యాత్మిక సంకేతమా అని ఆలోచిస్తారు. సంప్రదాయ స్వప్న శాస్త్రం మరియు కొన్ని ఆధ్యాత్మికత విశ్వాసాల ప్రకారం ఈ కళ గురించి ఏం చెబుతారో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. జ్యోతిష్య శాస్త్రంలో ధనుసు రాశిని ధర్మం, యాత్రలు, గురువు, ఆధ్యాత్మిక అన్వేషణతో అనుసంధానిస్తారు. అందువల్ల కొందరు ఈ రాశివారు భక్తితో లేదా తిరుమల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న సమయంలో స్వామివారి రూపం కలలో కనిపించవచ్చునని విశ్వసిస్తారు. అయితే ప్రతి కళను భవిష్యత్తు గురించి ఖచ్చితమైన సూచనగా తీసుకోవడం సరైంది కాదు. మన అనుభవాలు, భక్తి, జ్ఞాపకాలు కూడా కళలపై ప్రభావం చూపవచ్చు. కొన్ని సంప్రదాయ విశ్వాసాల ప్రకారం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రశాంతంగా దర్శనమిస్తే దానిని మనసుకు ధైర్యం, ఆశ, విశ్వాసం కలిగించే శుభ స్వప్నంగా భావిస్తారు. కొంతకాలంగా మనసులో ఉన్న సందేహాలకు సమాధానం వెతకాలని, తొందరపాటు నిర్ణయాల కంటే ఓర్పుతో ముందుకు సాగాలని గుర్తు చేసే సంకేతంగా కూడా కొందరు భావిస్తారు. అయితే కలలో తిరుమల గిరులు, గోపురం లేదా ఆలయ ప్రాంగణం కనిపిస్తే కొందరు దానిని ఆధ్యాత్మిక ఎదుగుదలపై మనసు మల్లుతున్న సూచనగా భావిస్తారు. ఇలాంటి కళ వచ్చిన తర్వాత కొందరు అవకాశం వచ్చినప్పుడు ఆలయ దర్శనం చేయాలని లేదా ఇంట్లో ప్రశాంతంగా ప్రార్థన చేయాలని నిర్ణయించుకుంటారు. సంప్రదాయ విశ్వాసాల ప్రకారం కళలో లడ్డూ ప్రసాదం, తీర్థం లేదా తులసి కనిపిస్తే దానిని భక్తిని మరింత పెంచుకోవాలని గుర్తు చేసే సంకేతంగా కొందరు భావిస్తారు. అయితే ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా ధనం లేదా విజయం వస్తుందని అర్థం కాదు. కానీ జీవితంలో కృతజ్ఞత, సానుకూల దృక్పథం పెంచుకోవాలని సూచించే ఆధ్యాత్మిక ప్రతీకగా చూడవచ్చు. అయితే కొంతమందికి కలలో స్వామివారు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి కళలను సంప్రదాయంగా మన జీవితాన్ని ప్రశాంతంగా పరిశీలించుకోవాలి, తొందరపాటు తగ్గించుకోవాలి అనే గుర్తింపుగా కొందరు భావిస్తారు. అయితే కళలో విన్న మాటలను భవిష్యత్తు గురించి ఖచ్చితమైన దైవ ఆదేశంగా భావించడం సరైంది కాదు. ఇలాంటి కళ వచ్చినప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఉదయం లేచి ఓం నమో వెంకటేశాయ అనే భక్తితో జపించండి. మీకు అవకాశం ఉంటే తిరుమల లేదా సమీప విష్ణు ఆలయాన్ని దర్శించండి. పెద్దలకు గౌరవం ఇవ్వండి. అవసరమైన వారికి సహాయం చేయండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఓర్పు పాటించడం అవసరం. శ్రీ వెంకటేశ్వర స్వామి కళలో కనిపించడం గురించి అనేక సంప్రదాయ విశ్వాసాలు ఉన్నాయి. అయితే ఈ కళను భవిష్యత్తులో ఏదో ఖచ్చితంగా జరుగుతుందని భావించకుండా భక్తి, ఓర్పు, ధర్మం, మంచి ఆలోచనల వైపు నడిపించే ఆధ్యాత్మిక గుర్తింపుగా చూడటం మంచిది. కొన్నిసార్లు ఒక కళ మన భయాన్ని తగ్గించి మనసులో విశ్వాసాన్ని పెంచడానికి కూడా కారణం కావచ్చు. ధనుసు రాశి వారికి కళలో తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం గురించి ఉన్న ఈ సంప్రదాయ విశ్వాసాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో సంప్రదాయ స్వప్న శాస్త్రం మరియు ఆధ్యాత్మిక
విశ్వాసాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని భవిష్యత్తు గురించి ఖచ్చితమైన సూచనగా భావించకండి.